మన ఊరు వాళ్ళు ఉండరు అంతా, మేమంతా ఒకటే ఊరే ఒకటే గేర్లానే ఉంటాము. మనకి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందేమన్నా ఎలక్షన్ గురించి ఏమీ లేదా? ఏమేమీ లేదా? ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా పనులు చేసినవి ఉండవు నా కాంగ్రెస్ వైసీపీలో. సర్పంచ్ మీ వల్ల ఉండరు కాబట్టి పనులు చేయాలి, ఏమి చేయలేదా? వీళ్ళు అంటున్నారు వీళ్ళు సర్పంచ్ ఉన్నా కూడా ఏం చేయలేదంట, వైసీపీ వాళ్ళు డబ్బులే పంచిపెట్టలేదు, ఖాళీ టీడీపీ వాళ్ళు పంచిపెట్టారు అన్నారు. ఎక్దమ్ దళిద్రం అంటే ఇట్లా టయాలు ఉండకూడదు. ఎవరికైనా కూడా అందరికీ ఇలా డబ్బులు సార్స్ అవుట్ అయ్యాల, అంతా మన వాళ్ళే. అందరూ వైసీపీ అయితేనేం టీడీపీ అయితేనేం అంతా ప్రజలలో ఒక్కటే. ఎవరైనా కూడా అందరికి సమానము పంచాలి. మేము టీడీపీ వాళ్ళు మేము వైసీపీ వాళ్ళని ఉండకూడదు. ప్రభుత్వం గవర్నమెంట్ అయిన తర్వాత పబ్లిక్ సర్వెంట్ అంటే ఒక్కటే ఉండాల. పబ్లిక్ అంతా డబ్బు పంచేదంటే ఆయన ఇంట్లో పంచిపెట్టాడు. ఇది మన డబ్బు మనకి ఇస్తున్నాడు కాబట్టి మనకి పంచేదానికి ఏమి వాళ్ళకి అధికారం లేదు. అందరికి సార్స్ అవుతారు. పేదవాళ్ళు అయితేనేం గరీబ్ సోకర్లు అయితే అందరికి సమానం ఇస్తేనే బాగుంటుంది. ఇలాంటివి చేస్తేనే ప్రతి ఒక్క హృదయంలో వైసీపీ తెలుగుదేశం అనేది ఉండదు. మొత్తం ఎవరైనా కూడా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఓటేస్తారు. కంపల్సరీ ఇట్లాంటివి జరగకూడదు. అందరూ ఊరు ఐకమత్యం ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.